Audio Jungle. నమస్తే. ఈరోజు B5 నుండి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనగాం మండలంలోని ఎర్రగుంట తండ గ్రామ కార్యదర్శి అయిన తిరుపతి రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ కార్యక్రమాల్లో చేపట్టడం భాగంగా గ్రామాభివృద్ధికి ఏ విధంగా ఉన్నదనే అంశంపై మనం ప్రత్యేకంగా నిర్వహించబోయే కార్యక్రమంలో మనం ఉన్నాము. ఇక్కడ కార్యదర్శి గారు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. సర్పంచులు లేనోటు కానీ లేకున్నా అతను ఏ విధమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నాడు, గ్రామస్తుల సపోర్ట్ ఎట్లా కోరుకుంటున్నాడు అనే అంశంపై మనం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి తిరుపతి గారు. నమస్కారం. నా పేరు తిరుపతి రెడ్డి. నేను ఎర్రకుంటతండ గ్రామ పంచాయతీ చందగామ మండల పంచాయతీ కార్యదర్శిగా 2019 సెప్టెంబర్ నుంచి విధులు నిర్వహిస్తున్నాను. మేము కార్యదర్శిగా ఈ విధుల్లోకి వచ్చినప్పుడు సర్పంచులు కూడా అధికారంలో ఉన్నారు. ఈ గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు అయిన గుగ్లోత్ మంజులా రవి గారి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుకున్నాము. వీధి దీపాల నిర్వహణ, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించడము, మరియు సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామం, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు చెత్త సేకరణ చేసి గ్రామ పంచాయతీ యొక్క EGS నిధుల ద్వారా నిర్మించబడిన సెగ్రిగేషన్ షెడ్ ద్వారా వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేసి నర్సరీలోని మొక్కలకు, ఎవెన్యూ ప్లాంటేషన్లోని మొక్కలకు, పల్లె ప్రకృతిలోని మొక్కలకు వాడుకుంటున్నాము. గత 5-6 సంవత్సరాలలో సర్పంచ్ గారి సహాయ సహకారాలతో, గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, ప్రజల యొక్క సహాయ సహకారాలతో మనం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుకున్నాము. స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాలు కావచ్చు, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ కార్యక్రమాలు కావచ్చు, పల్లె ప్రగతి కార్యక్రమాలు, వన మహోత్సవం, పనుల జాతర, ప్రతి ఒక్క పనిలో కూడా గ్రామాన్ని ముందుకు నడిపించడం జరిగింది. దీనికి ముఖ్య కారణము ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు అందడం వల్లనే మేము ఈ విషయంలో చాలా అభివృద్ధి సాధించడం జరిగింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి సర్పంచుల పీరియడ్ కాకుండా ప్రత్యేక అధికారి యొక్క పాలన జరుగుతూ ఉంది. ఈ పాలనలో కూడా రోజువారీ కార్యక్రమాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా, ముఖ్యంగా మంచినీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కార్యదర్శి గారు, ప్రత్యేక అధికారి గారి సహాయ సహకారాలతో, గ్రామస్తుల సహాయ సహకారాలతో అన్ని రకాల పనులను చేపట్టుకుంటున్నాము. కానీ సర్పంచులు కూడా తప్పనిసరిగా ఉంటే గ్రామానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఈ కొన్ని సమస్యలు అనేది లోకల్లో సర్పంచుల ద్వారానే తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా సర్పంచ్ ఎన్నికలు జరిగి సర్పంచులు కూడా రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు గ్రామ అభివృద్ధి సర్పంచులు రాకముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ముఖ్యంగా 2019 నుండి సర్పంచుల పీరియడ్లో గ్రామాభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులు లేకపోయినా కూడా కార్యదర్శులు ఎలాంటి అంతరాయం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ శాతం జనగాం మండలంలో మీ ఎర్రగుంట తండకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది కదా, అది ఎట్లా ఉపయోగిస్తారు మీరు? మనకు జనగామ మండలంలో ఎర్రకుంట తండ గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ విలేజ్గా ఎన్నిక కావడం జరిగింది. మా గ్రామానికి 41 ఇండ్లు వచ్చాయి. దాంట్లో 37 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన 4 లబ్ధిదారులకు కూడా ప్రోత్సహించి వాళ్ళను కూడా కట్టుకునేందుకు ప్రోత్సహిస్తూ ఉన్నాము. దీని ద్వారా మా గ్రామంలో చాలామందికి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు బస్ సౌకర్యం కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ ఈ గ్రామం నుంచి ఉన్నాయా? బస్సు జనగామ బస్ స్టేషన్ నుండి మనకు బస్సు వస్తుంది. హాస్పిటల్ అంటే మనకు ఇక్కడ ఈ లోకల్లో ఉండేటువంటి ఆశా గారు కూడా మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామంలో ఉండేవారికి, ఆ ప్రజలకు కూడా ఆరోగ్యం విషయంలో సహాయ సహకారాలు ఇస్తున్నారు. ANM గారు కూడా ప్రతి శుక్రవారం, బేస్తవారం రోజు నాడు గ్రామానికి వచ్చి ఇస్తున్నారు. కొన్ని మరీ పెద్ద ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే పెద్దపాడుకు కానీ, అసలమట్ల
ఆరోగ్య కేంద్రానికి కానీ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు రోడ్డు సౌకర్యం కాకుండా కల్వర్ట్స్ కానీ, తర్వాత మోరీలు కానీ, వాటర్ తాగడానికి వాటర్ కానీ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మా మోరీలు కూడా పెద్ద ఇబ్బంది లేదండి. తాగడానికి నీళ్లు కూడా మనకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. దాంతోపాటుగా గ్రామ పంచాయతీ మోటార్ల ద్వారా కూడా నీళ్ళు అందిస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఎట్లా ఉన్నాయి? స్ట్రీట్ లైట్స్ కూడా మేము పనికిరాని అంటే పని చేయని వాటిని వెంటనే తీయించి మరమ్మతు చేయించి మళ్ళీ వచ్చేలాగా చేస్తున్నామండి. వీధి దీపాల నిర్వహణలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం ఎట్లా? వడ్ల కొనుగోలు కేంద్రం ద్వారా కూడా మనకు ప్రతి సంవత్సరము గ్రామంలో 2 సార్లు వర్షాకాలంలో మరియు ముఖ్యంగా ఇది యాషింగి వడ్లను వర్షాకాలంలో ఖరీఫ్ రబీ 2 రకాల వడ్లను రబీ వడ్లను మనం టైం టు టైం కొనుగోలు వివోఏ ద్వారా ఐకేపీ సెంటర్ల ద్వారా గ్రామంలో ఉండేటువంటి బుక్ కీపర్లు మరియు అమాలీలు అందరూ కూడా రైతుల సహకారాలు అందిస్తూ వెంటనే ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు వడ్లను. వీళ్ళకి కూడా బుక్ కీపర్ కూడా వెంటనే అప్లోడ్ చేయడం వల్ల తొందరగానే ఆ రైతుల అకౌంట్లో డబ్బులు యాడ్ అవుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు సర్పంచులు లేని లోటు ఏమైనా ఉందా ఊళ్ళో? తప్పనిసరిగా కనిపిస్తుంది సర్పంచులు లేని లోటు. అన్ని విషయాలు కొన్ని విషయాలు అనేది కార్యదర్శి ద్వారా జరగని విషయాలు ఉంటాయి. సర్పంచులు లేని లోటు అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఇంకా డెవలప్మెంట్ అంటే ఈ సర్పంచులు లేకపోవడం వల్ల కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఆ నిధులు అనేది సర్పంచుల పీరియడ్లో తప్పనిసరిగా వస్తాయి కాబట్టి సర్పంచులు ఉండడం వల్ల ఆ నిధులను ఉపయోగించుకొని గ్రామాభివృద్ధికి ఇంకెక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు కార్యదర్శికి చేస్తున్నారు కదా, మీ విధులలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంటే సర్పంచులు లేకపోవడం వల్ల కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటుగా కొన్ని పరిపాలనా పరంగా కూడా అన్ని రకాల యాక్టివిటీస్ను కార్యదర్శి మీదే పడుతూ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని తొందరగా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించి సర్పంచులు రావాలని కోరుకుంటున్నాను.